ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈ శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి పులగన్నం అనేది ప్రిపేర్ చేసుకుందాము. నా పేరు శైలూస్ కిచెన్‌కి స్వాగతం. ఫస్ట్ ఇలా ఒక గిన్నె అనేది తీసుకున్నాను. దీంట్లోకి 1 కప్పు రైస్ వేసుకుంటాను. ఏ కప్‌తో అయితే నేను రైస్ వేసుకున్నానో అదే కప్‌తో 1/2 కప్పు పెసరపప్పు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకొని నీళ్ళు పోసుకొని నీట్‌గా క్లీన్ అనేది అప్పుడే పోసుకోవాలండి. ఆ పైన ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లోకి నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది వేడిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకుంటానండి. పేస్ట్ వేసుకొని ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిర్చీస్ అనేది కూడా యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకొని లైట్‌గా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు. కొంచెం కలర్ బాగుంటుందని యాడ్ చేశాను. ఆప్షనల్. మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ పైన దీంట్లోకి మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా బియ్యం, అవి కూడా వేసేసి ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఆ పైన ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం రోజు అన్నం ఎలా వండుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఎసరనేది తీసుకోవాలండి. సేమ్ మనం అన్నం వండుకున్నట్టే వండుకోవాలి పొడి పొడిగా. ఆ పైన ఇలా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా చూడండి విజిల్స్ వచ్చేసాయి కదా! అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగన్నం అనేది 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకొని సుఖశాంతి సౌభాగ్యాల్ని కలిగించమని ఆవిడనైతే మనం వేడుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టి మనం మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకోవాలండి. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ మన మీద ఉండాలని కోరుకుందాం.